హాయ్ గాయ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే సోయి కూర టమాటా బొమ్మిడి సోయి కూరతో వేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు వండి చూపిస్తాను మీకు. ఇప్పుడు కాస్త కరివేపాకు రెబ్బలేయాలి. ఒక రెమ్మ వేస్తే చాలు. దీంట్లోనే అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కాస్త వేసుకోవాలి. అల్లం పేస్ట్ చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న ఒక 4 టమాటాలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను కారం. కొంచెం ఎక్కువనే ఉంటుంది, మేము ఎక్కువగా తింటాం కాస్త, కాబట్టి 1.5 వేసుకుంటున్నాను. మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేస్తాను. ఏంటంటే ముందుగానే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. సోయి కూర ఒక 2-3 సార్లు కడుక్కోవాలి, లేకుంటే ఇసుక మట్టి చాలా వస్తుంది. కాబట్టి ఒక 2-3 గిన్నెలో కడుక్కొని ఇప్పుడు లాస్ట్లో దీంట్లో పెట్టాను. ఓన్లీ సోయి కూర ఇది. చూడండి, 15 మినిట్స్లో అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఉడుకుతుంది అనగానే ఈ బొమ్మిడి మనం వేసి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే రెడీ అయిపోయిందండి సోయి కూర బొమ్మిడి. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.